ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని చూసుకుందాం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మను వేరుపరిచితిని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది. దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. అంటే 3 సార్లు పలికినాయంటే అది సంపూర్ణత అయి ఉన్నది. అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడైనాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు, పాపం ఎంత మాత్రమును లేదు. మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందునిమిత్తమే మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ